టాపిక్ మీద కంక్లూడ్ చేయండి 1 minute. అక్షర్ సత్యం గారు 1 minute మీరు కంక్లూడ్ చేయాలి. టాపిక్ టైం అయిపోయింది, సమయం అయిపోయింది. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేశాక ఆయన కంక్లూడ్ చేస్తారు. 30 seconds మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అక్షర్ సత్యం గారు. లక్ష్మీనాథ్ నన్ను డిబేట్లకు ఎందుకు తీసుకున్నారు? అక్షర్ సత్యం గారు మీరు డిబేట్లకి అందరినీ మాట్లాడే విజయంగా తీసుకున్నాం. మధ్యలో రకరకాలుగా ఉంటాయి, ఎమోషన్స్ జరుగుతుంటాయి. మీకు సమయం ఇచ్చాం, మీరు 30 seconds దయచేసి కంప్లీట్ చేయండి. మీరు క్వశ్చన్ కాకుండా కంప్లీట్ చేయడానికి 30 seconds యూజ్ చేసుకోండి. ఎస్ సార్, అవును మ్యూట్ పెడుతున్నాం కదా, అదే చెప్పాం. మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ నేను అడిగిన సమాధానం చెప్పండి సార్. ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడకూడదని కామన్ సెన్స్ లేదో ఎందుకు సార్ డిబేట్ లో తీసుకోవడం? సార్ ఎవరినైనా తీసుకుంటాం సార్, అందరినీ తీసుకుంటాం, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అవును, ఎమోషన్స్ తో క్యారీ అయ్యే టైంకి అందరూ సార్. అక్షర్ సత్యం గారు ఎవరు కూడా అందరూ, మీరు సీనియర్ జర్నలిస్టు, ఆయన కూడా సీనియర్ జర్నలిస్టు. ఒక రకంగా ఎవరి కాళ్ళకి ఉంటుంది, ఒక్కోసారి మాట్లాడేటప్పుడు అలా ఉంటుంది. దానికి అవసరం అయితే మ్యూట్ లో పెడతాం. మీరు సంబంధించిన దాన్ని మ్యూట్ చేసి ఒక్కటి గుర్తుంచుకోండి అక్షర్ సత్యం గారు, ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు ఆగాలి. మీ సమయంలో మీరు మాట్లాడారు, ఆయన సమయంలో మీరు అడ్డుపడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను లక్ష్మణ్ గారు, సబు సందర్భంలో టాపిక్ మాట్లాడితే ఆయన ఒకసారి మ్యూట్ చేయండి. అందరి ఎవరి సమయంలో వాళ్ళు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే మ్యూట్ చేయండి. వాళ్ళు రాసుకున్న తర్వాత రియాక్ట్ అవుతారు. మ్యూట్ చేయమన్నప్పుడు మీరు కొంచెం మ్యూట్ చేస్తే సజావుగా జరుగుద్ది. అక్షర్ సత్య గారు మీ టైం మీరు కిల్ చేసుకున్నారు. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ప్రశ్న వేస్తున్నారు, కానీ మీరు ఇచ్చిన అవకాశాన్ని మీరు కిల్ చేశారు. మీరు మాట్లాడుతుంటే మీరు క్వశ్చన్లు వేస్తున్నారు. మీకు సమయం మీకు ఇచ్చా, మీరు ఇచ్చిన సమయంలో మీ కాల్ డిస్కనెక్ట్ అయింది. దానికి ఎవరేం చేస్తాం? మీ కాల్ డిస్కనెక్ట్ అయింది, అప్పుడు సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అయింది మీది. చెప్పండి ప్లీజ్. మీరు సమయం 1 minute లో కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. ఒక్కొక్కరు విశాఖ శారదా పీఠానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, హిందువులు ఏమన్నా అన్నారా? అలాగే ఆ పీఠానికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉంటారు, అతను నచ్చాడు. ఈ కేఎస్ ప్రసాద్కి ఎందుకు, నాకెందుకు, ఇంకొకటికి ఎందుకు? ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకుంటారా? రైట్, మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు చివరిగా ఏం చెప్తారు? వ్యతిరేకించారు. ఎనలిస్ట్ అంటే అవును వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి నచ్చింది, ధర్మం అని అధర్మం అని. అలాగే శారదా పీఠం అని పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి నచ్చాడు. రేపు పొద్దున ఇంకో పీఠం చంద్రబాబు నాయుడు గారు నచ్చుతారు. చేసుకోవాలి, వచ్చి నష్టం ఏంటి? రైట్ అక్షర్ సత్య గారు, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. రైట్ వయసు వచ్చింది, ఎలా మాట్లాడండి ఎనలిస్ట్ పేర్లు మళ్ళీ. రైట్ అక్షర్ సత్యం గారు, వ్యక్తిగతంగా ఎవరిని అనొద్దు. ఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. టీడీపీ గారు కృష్ణదేవరాయల గురించి అనాపైసా తెలియకుండా అక్షర్ సత్యం గారు మాట్లాడుతుంటే నవ్వాలేడు వల్ల కూడా అర్థం కావట్లేదు. సామ్రాజ్య విస్తరణ ఇప్పుడు మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేశారు, మీ సమయం అయిపోయింది. అక్షర్ సత్యం గారు ఆయన మాట్లాడినివ్వండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. అశ్వమేధ యాగం చేసిన రఘురాముడు కూడా సామ్రాజ్య విస్తరణే. అంటే నేను పరిపాలించేంత స్థాయి ఎదురు కాకుండా ఉన్నంత వరకు నా గుర్రం వెళ్తుందని రఘురాముడు. సామ్రాజ్య విస్తరణ కాదు, అదంతా హిందూ ప్రాస్పరిటీని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసిన ఒక బృహత్తర కార్యక్రమం. అలాగే విజయనగర సామ్రాజ్య విస్తరణ కూడా హిందూ నేపథ్యంతో ముందుకెళ్తున్న తరుణంలో జరిగినవి. వీళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. ఏమీ తెలియకుండా విజయనగర సామ్రాజ్య స్థాపనలో జరిగిన పరిణామాలు తెలుసా? రాయలసీమ రత్నాలసీమ అన్నారు. తర్వాత ఎప్పుడైనా ఆ మాట విన్నారు? ఎప్పుడైనా? అవన్నీ ఆ విధంగా సుభిక్షం చేసి చూపించగలిగాడు. కవులు కళాకారులకి పెద్దపీట వేయగలిగాడు. ఈ రోజు సంస్కృతిని దేశ విదేశాల్లో విస్తరించడానికి చేస్తున్న అనర్గళ కృషికి విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది. తర్వాత ఆయన ధీరత్వం, వీరత్వం, శూరత్వం గురించి తెలిసి మాట్లాడతారా? ఏదైనా ఏకఛత్రాధిపత్యంతో ఒక్కడే శాసించగలిగాడు. అది కృష్ణదేవరాయల చరిత్ర. ఆయన విజయనగర వాసి కదా, డబ్బా కొడుతున్నాడు. ఏంటంటే మీరు విజయనగర వాసి కదా, అందుకనే మీకు తెలిసిన విషయాన్ని డబ్బా కొడుతున్నారు. చదువుకొని వచ్చేవాళ్ళే కాదు, మాకంతా తెలుసులేండి. మీరు ఇవాళ రోజున ఏదో మీకు తెలిసినట్టుగా పెద్ద మ్యాటర్ చెప్తున్నారా? అవన్నీ మేము పుస్తకాల్లో చదివి సగం జ్ఞానంతో ఇవాళ రోజున మేము వచ్చే మాట్లాడలే. డిబేట్లో పూర్తి అవగాహన ఉండే ఇవాళ రోజున డిబేట్లో మేము. రైట్
రైట్ రైట్ రైట్ విజయనగర సామ్రాజ్యం అంటే కర్ణాటక వేదికగా జరిగిన సామ్రాజ్యం. మీరు ఆయన చెప్పుకుని సమాధానం మాకు కాదు. విజయనగరం కాదు. రైట్ విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్. విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. ఇక్కడ నుంచి చెడదు లక్ష్మీకాంత్ గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు ఆగండి. ఈయనకి కదండి గజపతి రాజులకి సార్ ఒకటి పవన్ కళ్యాణ్ గారు అంటే Yes, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పళ్ళున్న చెట్లకే రాళ్లు పడతాయండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల యొక్క విశ్వాసం, ప్రజల యొక్క ప్రేమని చూరగొన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన వల్ల వీళ్ళు పడినటువంటి ఇబ్బంది ఏంటనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ద్వారా వీళ్ళు టార్గెట్ చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద లోకేష్ గారి పైన వేసి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందాం అనేటువంటి రాజకీయ కుట్రలో భాగంగా చేసినటువంటి అంశాలే తప్ప దీంట్లో వేరే విధమైనటువంటి సమస్య లేదు. రెండోది పవన్ కళ్యాణ్ గారికి సేవ చేసేటువంటి మనసత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఏదన్నా బిరుదిస్తే దానికోసం ఏడవలసినటువంటి